ఇక పాఠాలను విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు సంగ్రహాత్మక మూల్యాంకనంలోనూ కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విభాగం నుంచి 80 మార్కులు కేటాయించినప్పటికీ ప్రశ్నలను కూడా విభిన్నంగా ఇస్తోంది. పాఠ్యపుస్తకం నుంచి 40% ప్రశ్నలు నేరుగా అడుగుతుండగా మిగిలిన 60% విద్యార్థి తార్కిక పరిజ్ఞానాన్ని అంచనా వేసేవిగా ఉన్నాయి. ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ చూసేటప్పటికి ఇది తుది పరీక్ష. అంటే 80 మార్కులకి ఈ తుది పరీక్ష ఒక సబ్జెక్ట్లో ఉన్నప్పటికీ ప్రతి సబ్జెక్ట్లో 2 పేపర్స్, పేపర్ 1, పేపర్ 2 ఉంటున్నాయి కాబట్టి పేపర్ 1 40 మార్కులకి, పేపర్ 2 40 మార్కులకి, మొత్తం కలిపి 80 మార్కులకి ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. ఇక ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ ప్రశ్నాపత్రం ఎలా ఉంటుంది అని చెప్పానంటే అది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, అంటే దీర్ఘ ప్రశ్న సమాధానాలు అని చెప్పినవి అవి 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 4ంటికి విద్యార్థి జవాబు గుర్తించాలి. ఇక్కడ 4 ప్రశ్నలు 4 జవాబు అని చెప్పానంటే చాయిస్ ఉండదా అని చెప్పానంటే చాయిస్ ఉండొచ్చు, కానీ ఇంటర్నల్ చాయిసే కానీ ఎక్స్టర్నల్ చాయిస్ అంటూ ఏం లేదు. అంటే లైక్ 6 ప్రశ్నలు ఇచ్చి 4 ఇవ్వమంటే కాకుండా 4 ఇస్తారు, 4 జవాబు రాయాలి. కానీ ప్రతి దానిలో కూడా ఎయిదర్ ఆర్ అంటే పైది కానీ లేదా కిందది కానీ రాసే విధానంగా ఆ విధంగా అంతర్గతంగా చాయిస్ ఉంటుంది తప్పించి బట్ ఇన్ని క్వశ్చన్లు రాయడం అని చెప్పినది ఉండదు. ఇవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక ఒక 6 2 మార్క్స్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. అంటే వాటిని స్వల్ప సమాధాన ప్రశ్నలు అని చెప్పానంటాం. వాటిలో కూడా 6 12 మార్కులకి ఇస్తారు, 6 ప్రశ్నలే ఇస్తారు, 6 రాయాల్సి ఉంటుంది. అలాగే 1 మార్కు ప్రశ్నలు, అతి లఘు ప్రశ్నలు అని చెప్పినవి అటువంటివి 7 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 7ంటికి కూడా విద్యార్థి జవాబు రాయాలి. ఇవి కాకుండా ఎంసీక్యూలు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని చెప్పినది 10 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి 1/2 మార్కు, 10 × 1/2 అని చెప్పినది 5 మార్కులకి ఈ ఎంసీక్యూలు. 5 మార్కులకి ఎంసీక్యూలు. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విఎస్ఏక్యూ అనే మాట వాడచ్చు. అవి 7 5 12 మార్కులు. అలాగే ఈ రిమైనింగ్ పార్ట్కి వచ్చినప్పుడు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేది 6 ఉంటాయి కాబట్టి 6 12 మార్కులు, 12 24. రిమైనింగ్ 16 మార్కులకి వచ్చేటప్పటికి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. అంటే 40% వెయిటేజ్ అనేది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఇచ్చి రిమైనింగ్ 60% అని చెప్పినది షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ ఎంసీక్యూ. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ యొక్క డివిజన్ అనేది ఉంటుంది. అంటే బోర్డు వాళ్ళు ఏదైతే బుక్ రిలీజ్ చేశారో దానిలో స్పష్టంగా ఈ అకాడమిక్ స్టాండర్డ్స్లో ఏ స్టాండర్డ్స్లో నుంచి ఎన్ని మార్కులు ఇవ్వాలి అనే దాని మీద కూడా విద్యార్థులకు సమగ్రమైన సమాచారం అనేది అవైలబిలిటీ ఉంది. దాని ఆధారంగా ప్రిపేర్ కాగలిగితే డెఫినెట్గా ఇంటర్ప్రిటేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి సైన్స్ బేస్డ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం పూర్తిగా అవగాహనకి ప్రయత్నం చేస్తే దానిలో మొదటిది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. అంటే కేవలం టెక్స్ట్ బుక్కి పరిమితమై ఇచ్చే ప్రశ్నలు అనే విధంగా చెప్పొచ్చు, లేదా ఎక్కువగా డిఫరెన్సెస్ అన్నదాని మీద కూడా ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో అడుగుతున్నారు. మొత్తం మీద ఇక్కడ 16 మార్కుల వరకు ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీద అంటే 40% వెయిటేజ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెండోది అకాడమిక్ స్టాండర్డ్స్లో రెండో విభాగం ఏంటని చెప్పినంటే ఆస్కింగ్ క్వశ్చన్స్, మేకింగ్ హైపోథసిస్. అంటే ఏదైనా ఒక హైపోథసిస్ ఆధారంగా విద్యార్థి ప్రశ్నలను అడగడం, దీనికి 15% మార్కుల యొక్క వెయిటేజ్. అంటే 40 మార్కులకు గాను 6 మార్కులు ఇక్కడ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్ అన్న దాని మీద ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా ఇది చాలా మంచి ప్రక్రియ అని చెప్పొచ్చు. విద్యార్థి కూడా ప్రశ్నాపత్రాన్ని తయారు చేసే విధంగా మనం తయారు చేయగలిగితే, ఒక ప్రశ్నాపత్రం ఎప్పుడు తయారు చేయగలరు అని చెప్పనంటే ఖచ్చితంగా దాని మీద సమగ్రమైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మంచి ప్రశ్నల కూర్పుని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే టీచర్కి స్టూడెంట్కి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ఖచ్చితంగా మేకింగ్ క్వశ్చన్స్ అని చెప్పినది అదే ఆస్కింగ్ క్వశ్చన్స్ బేస్డ్ అండ్ మేకింగ్ హైపోథసిస్ అనేది డెఫినెట్గా విద్యార్థికి బాగా ఉపయోగపడేది అవుతుంది. అలాగే ఇక మూడోది ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్. అంటే మనం ఏదో ఒక ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఎక్స్పెరిమెంట్స్ని ఏ విధంగా కండక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనకిచ్చిన ఒక ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఒక చిన్న పార్ట్ చేయమని చెప్పని ఒక ఐరన్ రస్ట్ అని చెప్పనేది దుమ్ములో ఉంది.
డస్ట్ పార్టికల్స్తో ఐరన్ రస్ట్ అసోసియేట్ అయినప్పుడు సో మనకిచ్చిన ఎక్స్పెరిమెంట్ ఏంటని చెప్పానంటే ఆ రెండింటిని సపరేట్ చేయండి, ఐరన్ని డస్ట్ పార్టికల్స్ నుంచి సపరేట్ చేయండి అని అడిగారు అనుకోండి. సింపుల్ కాన్సెప్ట్. అంటే దానికి ఉన్న క్లూ ఏంటి అని చెప్పానంటే ఒక అయస్కాంతాన్ని తెస్తే ఆటోమేటిక్గా అయస్కాంతం అని చెప్పినది ఇనుప పదార్థాలను ఆకర్షించే లక్షణం ఉంది కాబట్టి అందువల్ల ఆ ఇనుప రెజను అయస్కాంతానికి ఆకర్షింపబడుతుంది. ఆ ఒక్క ఆస్పెక్ట్ విద్యార్థి తీసుకుంటూ వస్తే సో ఇమీడియట్గా ఏం చెప్పొచ్చు అని చెప్పానంటే ఆ డస్ట్ ఐరన్ పార్టికల్స్ అంతా కలిసిన దాని దగ్గరికి ఒక అయస్కాంతాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ మ్యాగ్నెట్ అంటే ఈ ఐరన్ రస్ట్ అంతా కూడా దీనికి అతుక్కోవడం జరుగుతుంది, డస్ట్ పార్టికల్ని సపరేట్ చేయొచ్చు. ఆ విధంగా సో ఎక్స్పెరిమెంట్స్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా చేయడం. సో ఇది మూడో పార్ట్ కింద తీసుకుంటూ వచ్చారు. అలాగే ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ఇన్ ప్రాజెక్ట్స్. అంటే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు దానికి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయడం ఎట్లా. ఇప్పుడు ఉదాహరణకి ఒక సోలార్ కుక్కర్ యొక్క కుకింగ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పిన దాని మీద ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చారని చెప్పానంటే సో దాని మీద ఇన్ఫర్మేషన్ ఏమేమి తీసుకోవచ్చు విద్యార్థి అని చెప్పానంటే దాన్ని మంచి ఎండలో పెట్టి ఏ విధంగా కుక్ అవుతుంది, లేదు పాక్షికంగా ఎండలో లేదా కొంత ఒక రూమ్లో పెట్టి ఏ విధంగా ఉంటుంది, లేదా ఒక చీకటి రూమ్లో ఉంచినప్పుడు ఏ విధంగా జరుగుతుంది. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకుని దాని ఆధారంగా ప్రాజెక్ట్ వర్క్ రన్ చేయటం ఎలా అని చెప్పినది ఇటువంటి అంశాల మీద ప్రశ్నలు ఉండే అవకాశం. దీనికి 10% వెయిటేజ్ అనేది జరుగుతుంది. అలాగే ది కమ్యూనికేషన్ సిస్టమ్ త్రూ డ్రాయింగ్ ఫిగర్స్. అంటే లైక్ ఒక డయాగ్రమ్ ఇచ్చి దానిలో పార్ట్స్ గురించి మాట్లాడుకుంటూ రావడం, లేదా ఒక డయాగ్రమ్ ఆధారంగా నోట్స్ రాయటం, లేదా ఒక డయాగ్రమ్ ఇచ్చి దానిలో పార్ట్స్ ఐడెంటిఫై చేయటం అని చెప్పినది ఇటువంటి క్వశ్చన్స్ అని చెప్పినది ఇస్తున్నారు. సో దీనికి ఒక 10%. అలాగే కొత్తగా ఇప్పుడు బయోడైవర్సిటీ అన్న దాని మీద కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇవి మనకి సైన్స్ దాంట్లో ఇచ్చిన అకాడమిక్ స్టాండర్డ్స్. కాబట్టి విద్యార్థి జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఎటువంటి ప్రశ్నలకి ఏ విధమైన జవాబులు నేను రాయాలి అనేది దాని మీద అవగాహన ఏర్పరచుకుని ఎటువంటి ప్రశ్నలు ఎన్ని వస్తున్నాయి అని చెప్పిన దగ్గర చూసుకుంటూ ప్రతి చాప్టరు చదివేటప్పుడే తను ఒకసారి ఆ విధంగా అంటే లైక్ దీనిలో ప్రశ్న ఎలా అడగవచ్చు, దీనిలో ప్రశ్న ఎలా అడగవచ్చు, దీనిలో ప్రశ్న ఏ విధంగా అడగవచ్చు అని చెప్పినది తనకి తాను ఆ ప్రశ్నని ఏర్పరచుకునే విధంగా తయారు కాగలిగితే ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే ఈ సిస్టంలో విద్యార్థి 10 గ్రేడ్ పాయింట్స్ తెచ్చుకోవడం అనేది సులభం అవుతుంది. అయితే అది తెచ్చుకోవాలని చెప్పినంటే మాత్రం ఈ విషయం మీద అంటే ఈ వ్యవస్థ ఎలా ఉంది, సిస్టమ్ ఎలా ఉంది అనే దాని మీద సమగ్రమైన సమాచారం విద్యార్థి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే దీనిలో 10 గ్రేడ్ పాయింట్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అనవసరంగా ఏదో వ్యవస్థ మారింది అనే మానసిక ఒత్తిడికి లోనైతే మాత్రం విద్యార్థి తన యొక్క పూర్తి స్థాయి ప్రతిభని కనపరిచేదానికి అవకాశం లేదు. కాబట్టి విద్యార్థి దారుణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా తను ఈ వ్యవస్థ అంటే ప్రణాళిక ఏ విధంగా ఉంది స్పష్టంగా అవగాహన ఏర్పరచుకుని ఎగ్జామినేషన్ ప్రిపేర్ కాగలిగితే బెటర్ అవుతుంది. ఫుల్ అండర్స్టాండింగ్, రీజనింగ్ విత్ ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్ అండ్ రిప్రజెంటేషన్, ఈ విధంగా 5 విభాగాలకు విభజించి మ్యాథమెటిక్స్లో వీటికి కూడా వెయిటేజ్ అని చెప్పినది 40% ఒకదానికి 15, 10 ఆ విధంగా సో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవి మ్యాథమెటిక్స్లో రీజనింగ్ పార్ట్ ఎలా ఉన్నాయి అని చెప్పినది. సో ఈ మ్యాథమెటిక్స్ ఏ విధంగా తీసుకున్నారో ఈవెన్ ఈ సోషల్ స్టడీస్ కూడా అదే విధంగా తీసుకోవడం. ఇక్కడ మ్యాథమెటిక్స్లోకి వచ్చినప్పుడు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, కనెక్టివిటీ అని చెప్పినది ఇవి రెండు కూడా చాలా బాగున్నాయి. గతంలో ఆ విధంగా కనెక్షన్ అనేది మనకి ఎక్కడ ఉండేది కాదు. అంటే మన జనరల్ డిస్కషన్లో వచ్చినట్టుగా ప్రశ్న సమాధానం తెప్పించి సో దాన్ని ఏ విధంగా స్టూడెంట్ కనెక్ట్ చేసుకుంటున్నాడు అని చెప్పిన దగ్గర సో ఇక్కడ ఆ ఆస్పెక్ట్ రావడం డెఫినెట్గా ఏవైనా ఒక ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్కి విద్యార్థి వెళ్ళేటప్పుడు ఈ కనెక్షన్ అన్న మాట చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇక సోషల్ సైన్స్లో కూడా అకాడమిక్ స్టాండర్డ్స్ని 6 భాగాలుగా చేయడం జరిగింది. సో వీటిల్లో కూడా మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్ అన్న బయాలజికల్ సైన్సెస్ ఏ విధంగా అనుకున్నామో ఇక్కడ కూడా సోషల్ స్టడీస్లోకి వచ్చినప్పుడు ఈ 6 విభాగాల్లో తీసుకున్నప్పుడు మొదటిది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. సో ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి 40% వెయిటేజ్ అని చెప్పినది ఇవ్వడం జరిగింది. సో ఇది కాకుండా రిమైనింగ్ పార్ట్ చూసుకుంటూ వచ్చినప్పుడు మిగిలిన సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే సోషల్లో ఇంకా కొంచెం బెటర్గానే దీన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ అనేది డిఫైన్ చేయడం జరిగింది. సో సెకండ్, రీడింగ్ ద టెక్స్ట్ అండ్ ఇంటర్ప్రిటేషన్. అంటే ఒక టెక్స్ట్ బుక్ని చదివిన దాన్ని ఏ విధంగా విద్యార్థి ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటారు అన్న దాని మీద దట్ ఈస్ అకాడమిక్ స్టాండర్డ్ 2 అన్నది చెప్పడం జరిగింది. నెక్స్ట్ థర్డ్, అబౌట్ ది ఇన్ఫర్మేషన్ స్కిల్స్. సో ఆ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ఈ విద్యార్థి ఏ విధంగా ఏర్పరచుకుంటున్నారు అనే దాన్ని ఆధారంగా చేసుకుని క్వశ్చనింగ్. అలాగే రిఫ్లెక్షన్ ఆన్ సోషల్ అండ్ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్. సో
దీన్ని అంటే విద్యార్థి యొక్క రిఫ్లెక్షన్ సోషల్ అండ్ కాంటెంపరీ ఇష్యూస్ మీద సో ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించి క్వశ్చనింగ్ టెండెన్సీ, లైక్ ఇందాక సోషల్ అంటే సైన్స్లో ఏ విధంగా అనుకున్నాం ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ ఆ క్వశ్చనింగ్ టెండెన్సీ విద్యార్థిలో ఏ విధంగా ఉంటుంది అని చెప్పిన దాని మీద దాన్ని టెస్టింగ్ మాడ్యూల్. సో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యాపింగ్ స్కిల్స్. జనరల్గా సోషల్ స్టడీస్ అని చెప్పినప్పుడు ఆ మ్యాపింగ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఆ మ్యాపింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి అన్న దాని మీద నెక్స్ట్ పాయింట్, అంటే దట్ ఈస్ ద నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్. ఇక లాస్ట్ 6th అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటంటే సో కన్స్ట్రక్టివ్ వాల్యూస్, అప్రిషియేషన్ ఆఫ్ కల్చరల్ డైవర్సిటీ అండ్ ఈస్థెటిక్ సెన్సిటివిటీ. సో వీటికి అంటే జనరల్గా సోషల్ అనగానే ఈ కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, అది ఈస్థెటిక్ సెన్సిటివిటీకి ఎలా ఆ విద్యార్థి కనెక్ట్ చేసుకోగలడు అన్న అంశాల మీద దానికి సంబంధించిన ప్రశ్నలు. అంటే ఇక్కడ మీ అకాడమిక్ స్టాండర్డ్స్ చూసుకుంటూ వస్తే అకాడమిక్ స్టాండర్డ్ 1 తెప్పిస్తే 2, 3, 4, 5, 6 వీటన్నిటిలో కూడా విద్యార్థిలో ఉన్న నిజమైన ప్రతిభ ఏంటి, అంటే ఎలా తను కనెక్ట్ చేసుకోగలుగుతున్నాడు, రియల్ ఇష్యూస్తో ఎలా కనెక్ట్ చేసుకుంటున్నాడు, లేదా తను చదివిన చదువుని నిజ జీవితంలో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్న దాని మీద అధిక ప్రాధాన్యత ఇచ్చి తీసుకెళ్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ CCE ప్యాటర్న్ అనేది నిరంతర సమగ్ర మూల్యాంకనం అని చెప్పినది విద్యార్థికి ఆ 2.5 గంటల కాల వ్యవధిలోనే ఒత్తిడి అన్న కాన్సెప్ట్ నుంచి బయటపడేసి సంవత్సరం అంతా కూడా ఒక చదువు అనేది ఒక ఉల్లాసం కలిగించే దానిలాగా, అంటే ఒక ఆటలాగా భావించి ఎవ్రీడే ఒక తనకి ఇన్స్పిరేషన్ రూపంలో తీసుకుని సో ఇయర్ లాంగ్ చక్కగా చదువుకుంటూ వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ CCE ప్యాటర్న్లో విద్యార్థులందరూ కూడా ఈ ప్యాటర్న్ మీద అవగాహన ఏర్పరచుకుని సో ఫస్ట్ పార్ట్ 40% అంటే పాస్ మార్క్స్ అక్కడికి వచ్చేస్తాయి, 2nd, 3rd, 4th, 5th, 6th. సో వీటిల్లో నేను ఏ విధంగా చేసుకుంటూ రావాలి, ఏ రకమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ అకాడమిక్ స్టాండర్డ్స్లో అన్న దాని మీద అవగాహన ఏర్పరచుకుంటూ వెళ్ళగలిగితే ప్రతి సబ్జెక్ట్లో కూడా సో విద్యార్థి గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా 100% మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. సో ఆ విధమైన ఆస్పెక్ట్ ఏర్పడుకుంటూ వస్తే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంటే ఒక్కసారి విద్యార్థి ఈ ట్రాన్సిషన్ స్టేజ్లో సో వ్యవస్థకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ట్రాన్సిట్ అయి బయటకు వస్తున్నాడు. కాబట్టి నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్థాయిలో అతను ఏ గ్రూప్ తీసుకున్నా కూడా బాగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు అవసరమైన సూచనలు, సలహాలను నిపుణుల చేత చెప్పిస్తూ యువ చేసిన తొలి ప్రయత్నం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగపడిందని భావిస్తూ సరికొత్త విశేషాలతో యువలో కలుసుకుందాం. నమస్కారం.